శివాయ. ఓం నమ శివాయ. కుంకుం సమాప్తయామి. కుంకుం సమాప్తయామి. దివ్యజ్యోతి సమాప్తయామి. దివ్యజ్యోతి సమాప్తయామి. భూతపేత దెయ్యాలన్నీ ఆవాహయామి. ఆవాహయామి. భూతపేత దెయ్యాలన్నీ ఆవాహయామి. ఆవాహయామి. ఓ దుష్ట శక్తులారా ఆవాహయామి. 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 ఓ దుష్ట శక్తులారా. రే మీరు వినాయక చవితికి చందా దండారా? దండతోనే ఉన్నాంరా. 4000 వచ్చిందిరా. ఇంకేమైతే అలా దండనరా, దేవుడి కరుణ మీకు ఉంటుంది. అలాగేరా. దిష్టి పెట్టి నవ్వుతుందేమో. రే ఇవన్నీ మూఢనమ్మకాలు రా. ఇప్పుడు చూడు ఈ నమ్మకాయని తుక్కు తుక్కు చేస్తాను నీ కళ్ళ. బాయ్ రాసుకుంటూ బాయ్రా. రే మోహను, రే మోహను, రే లెగిరా, రే లెగిరా, రే మోహన్. రే నాకు పీడ కళలు వస్తున్నాయి రా. ఎప్పుడు రానిది ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి తెలియడం లేదురా. అప్పటికే నిమ్మకాయ తక్కువద్దన్నాం కదరా. అప్పటికే చెప్పాను కదరా నిమ్మకాయ తక్కువద్దేలే. కోరిండి తెచ్చి తొక్కో. పడుకో, తెల్లారి మాట్లాడదాం. నిన్న నిమ్మకాయ తొక్కి నుంచి నాకేవేవో పీడకలు వస్తున్నాయి రా. నాకే తెలియట్లేదు. నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడ్రా. స్వామి నేను తెల్లవారా దిష్టి నిమ్మకాయ తొక్కేసాను. అప్పటి నుంచి పీడకల్లో ఒకటి వస్తున్నాయి స్వామి. ఇది నాకు ముందే తెలుసు. నువ్వు చాలా తప్పు చేసావు.
అది దెయ్యాలతో కూడిన నిమ్మకాయ కాబట్టి వీడే మా తమ్ముడు. చిన్నప్పుడు మా నాన్న కొట్టాడని ఆ కోపంతో ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి ఇలాంటి శుద్రశక్తులన్నీ నేర్చుకుని ఇలా నిమ్మకాయల్లోకి దెయ్యాలు కొట్ట పంపించడం అన్ని చేస్తున్నాడు. ఇలాంటి పూజలు బాగా నేర్చేసుకున్నాడు. మా నాన్న మంచి పూజారి. గుళ్ళు దేవతలను పూజిస్తే వీడు ఇక్కడ శుద్ర పూజలతో నిమ్మకాయలతో ప్రతి ఒక్కరిని వశం చేసుకుంటూ వారిని చంపేయడాలు అన్ని చేస్తున్నాడు. అప్పటి నుంచి మా ఇంటి మీద పగతో ఇవన్నీ చేస్తూ మాకు ఎప్పటికీ కనబడట్లేదు. శుద్ర పూజలు చేసే నిమ్మకాయని మీరు తొక్కేయడం వల్ల ఇలా జరుగుతుంది. మీరేం భయపడకండి, దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. అలాగేనా? ఏం చేయాలి స్వామి? ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో అవన్నీ తెప్పించండి, సరేనా? ఓం భగవాశని భగభీషణి అన్యాత్మలు ఆవాహయామి ఆవాహయామి. ఇది తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న ఏదో కోనేరులో కలుపు. అలాగే స్వామి. What's a chumma? What's a chumma? What's a chumma?